గౌరవనీయులైన శ్రీ చైతన్య విద్యా సంస్థల కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 2024లో మనం 10th క్లాస్ అయిపోతుంది. నెక్స్ట్ పరిస్థితి ఏంటి, ఇంటర్మీడియట్లు ఏం తీసుకోవాలి, అట్లాగే ఏ కోర్సుతో పాటు ఎక్కడ చదవాలి అనే డిస్కషన్లో తల్లిదండ్రులు కానీ అటు విద్యార్థులు కానీ కొంత తర్జన భర్జన పడిన సందర్భం. అవన్నీ ఆలోచించిన తర్వాత బెస్ట్ చాయిస్గా మనం బైపీసీ తీసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా బైపీసీ ఎక్కడ బాగుంటుంది, రిజల్ట్ ఎక్కడుంది, అట్లాగే ఫెసిలిటీస్ ఎక్కడ బాగుంటాయి, పిల్లల భవిష్యత్తుకి ఎక్కడైతే డెస్టినేషన్ కరెక్ట్గా జరుగుతుంది అని ఆలోచన చేసిన తర్వాత శ్రీ చైతన్య డాక్టర్ బిఎస్ రావు నగర్ గోశాలని మనం ఎన్నుకోవడం జరిగింది. నిజంగా ఇక్కడ చదవటం అనేది పూర్వజన్మ సుకృతంగా నేనైతే భావిస్తాను. ఖచ్చితంగా పిల్లలు ఇక్కడ చదువుకునే పిల్లల యొక్క ఒక వాళ్ళ యొక్క ఆలోచనలు ఎందుకంటున్నానంటే ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉన్న క్యాంపస్సు, ఎక్కువ మందికి అంటే డాక్టర్ కోర్సులో జాయిన్ అవ్వడానికి అంత మంచి టీచింగ్తో పాటు అన్ని రకాల ఫెసిలిటీస్తో పాటు మంచి రిజల్ట్తో ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది డాక్టర్ సీట్ సంపాదించుకుంటున్నారు. కాబట్టి నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి ఈ మాట అనగలుగుతున్నాను. కాబట్టి అలాంటి అదృష్టాన్ని మా విద్యార్థులకు కల్పించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకుని 2 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయ్యారో అదే లక్ష్యంతో పనిచేస్తూ ప్రతి క్లాసుని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ప్రతి స్టడీ అవర్ని ఉపయోగించుకుంటూ వర్క్ చేసుకుంటూ 100% మీ యొక్క వర్క్ని ఫుల్ఫిల్ చేసిన స్టూడెంట్స్ విద్యార్థులు 40% స్టూడెంట్స్ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్ ఖచ్చితంగా 2026లో రాబోతుంది. మంచి మెడికల్ కాలేజీలో ద బెస్ట్ మెడికల్ కాలేజీలో జాయిన్ అయిపోతున్నారు. ముందుగానే వారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఈ సందర్భంగా. నెక్స్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఇంకో 30% స్టూడెంట్స్ కొంత డీవియేట్ అయినప్పటికీ కూడా మ్యాక్సిమం ఎఫెక్ట్తో పనిచేస్తూ కొంతవరకు అనుకున్న గోల్ని కొంతవరకు రీచ్ అయిన సందర్భం కొంత ఈ 30% స్టూడెంట్స్కి ఉంది నా అబ్జర్వేషన్లో. ఇంకా మిగిలిన 30% స్టూడెంట్ అయితే మాత్రం